పొద్దున ప్రాతకాల ధ్యానం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని ఆ యొక్క సమయాన్ని ధ్యానానికే ఉపయోగించండి. ప్రతి ఒక్కరు కూడా అందరి అనుభవాలు వినండి, అందరి దగ్గర నుంచి నేర్చుకోండి, మీ దగ్గర ఉన్నది అందరికీ నేర్పండి. ఇదే మన ధ్యాన మహాయాగంకి అవసరము. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రాతకాల ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ముఖ్యంగా పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన తెల్లవారుజామున స్నానం చేసి వెంటనే అసలు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆ యొక్క టైంని ఎంతో సీరియస్గా తీసుకునేవారు. ధ్యానానికి వెళ్లే ముందర నిజంగానే ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. కారు ఎక్కడము వెళ్ళడము ఒక 5 నిమిషాల ముందరే అక్కడ కూర్చునేవారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయేవారు. అంత శ్రద్ధ భక్తితోటి ఆయన అందరికీ ధ్యానాన్ని నేర్పాలి, చేయించాలి అనే తపన ఆయనలో కనపడేది. పొద్దున్న ఒక ధ్యానం అనేది 4 గంటలకి 4:30కి ధ్యానము అసలు ఎంతో అద్భుతమైన సమయం అది మన అందరికీ కూడాను. కనుక మీరందరూ కూడా దాన్ని సంపూర్ణంగా వాడతారని నేను భావిస్తున్నాను. ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. అందరి దగ్గర నుంచి నేర్చుకోండి, నేర్పించండి, ధ్యానం చేయండి, పరిపూర్ణంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి.